ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 49వ భాగం విశిష్టానుబంధం. బ్రహ్మకాండలో 9వ అధ్యాయం దేవతలు వారి స్థాయి గురించి తెలుసుకుందాం. అజానజ దేవతలు బ్రహ్మాంశ వివిధ భిన్నాలలో కలవారు. గంధర్వులు అజానులు. వారు అజానజులతో బంధాల విషయంలో ముక్తి విషయంలో సమానులే. గంధర్వులొక 100 మంది ఉన్నారు. కానీ వారిలో ఉన్నత స్థాయి వారు విరాధ, చారు, దేష్ణ, చిత్ర, రథ, ధృతరాష్ట్ర, కిశోర, హూ, ఆహాహ, విద్యాధర, ఉగ్రసేన, విశ్వావసు, పరావసు, చిత్రసేన, గోపాల, బల నామధేయులు. కర్మజ దేవతల కన్నా తక్కువ స్థాయిలో యక్షులుంటారు. వారిలో ప్రముఖులు ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమ, సుకేతు, శబరి, మంజుఘోష, పింగళులు. అజానజులతో సమానులైన జన్మను బట్టి విశ్వామిత్ర, వశిష్ఠ, నారద, చవ్యన, ఉతత్యులు కూడా కర్మజుల కంటే తక్కువే. శతర్షి, పరాశర, పవమాన్య, ప్రకాఠ, క్షుద్ర, సూక్త, దేవల, గృత్సమద, అసురి, భరద్వాజ, ముద్గల, ఉద్దాలక, ఋష్యశృంగ, శంఖ, సత్యవ్రత, సుయజ్ఞభాబ్రవ్య, మాండుక్య, భాస్కల, ధర్మాచార్య, అగస్య, దార్భల్య, ధార్ధ్వ, అచ్యుత, కవశ, హరిత, కణ్వ, విరూప, ముసల, విష్ణు, వృద్ధ, ఆత్రేయ, శ్రీవత్స, వత్సల, భార్గవ, అప్నవాన, మండూకేయ, జాబాలి, వీతి, హవ్య, సౌనక నామక ఋషులంతా అజానేయతుల్యులే. వీరి నామాలను స్మరించినంత మాత్రాన హరి ప్రసన్నుడవుతాడు. గరుడ, నా శ్రీకృష్ణుని సంతానమందరూ అజానజులతో సమానమైన ప్రతిభావంతులు. త్వష్ట కూతురు కసేరు వీరికన్నా గొప్పది. పితృగణాలు వీరికన్నా తక్కువ స్థాయి వారు. తరువాత జనించిన ఆనందులు గంధర్వుల కంటే శ్రేష్ఠులు. మానవులలో ఉత్తమ గణాల వారు వీరికంటే గొప్పవారు. మళ్ళా మన కథలోకొస్తే శేషశయనుడైన శ్రీ మహావిష్ణువును బ్రహ్మ, లక్ష్మి మున్నగు వారంతా నోరారా స్తుతించారు. ఈ స్తుతి విష్ణువుని ఆనందపరిచింది. అందుకే అది పుణ్యదాయకము, పాపనాశకము అయినది. అప్పుడు విష్ణుమూర్తి కనులు తెరిచి మరలా విశ్వ సృష్టిని ప్రారంభించాడు. కలియుగంలో పుట్టబోయే కలిరాక్షస అంశలు. కలియే దుర్యోధనుడు. అంతము లేని బాధ యొక్క అవతారమైన ఈ కలి అంశ అందరినీ బాధించడానికే పుడతాడు. కలి భార్య అలక్ష్మి మందర బుద్ధులతో జనిస్తుంది. విప్రచిత్తి కశ్యప ధనుకాంతల పుత్రుడు. 30 పరమ క్రూరులైన రాక్షసులకు నాయకుడు. జరాసంధుడు, కాలనేమి, కంసుడు, మధుకైటవులు వీరే హంసడింబకులు కూడా. భౌమాసురుడు, నరకాసురుడు ఉంటారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అంశలు. వృత్రధనాయుల పుత్రుడు మణిమానుడు. తారకాసురుడు, శంభరుడు, శిశుపాలుని మిత్రుడైన సాల్వుడు, హిడింబాసురుడు, బాణాసురుడు, కీచకుడు, నముచి, కశ్యప ధనుల పుత్రుడు, ఇంద్రునిచే చంపబడినవాడు. పాకుడు, ఇల్వలుడు, వాతాపి, ధేనుకుడు, కేసి, తారకాసుర పుత్రుడైన తృణావర్తుడు, వేణుడు, బాణాసురుని మంత్రి, చిత్రలేఖ తండ్రి అయిన కుంభాండకుడు, దుశ్శాసనుడు, కుంభకర్ణుడు, శతధ్వనుడు, సత్రాజిత్తును చంపి శమంతకమణిని అపహరించి దానిని అక్రూరుని వద్ద పెట్టి పారిపోయి కృష్ణుని చేతిలో మరణించినవాడు.
పైన చెప్పబడిన రాక్షసులు దుర్మార్గుల అంతా కలియుగంలో మానవుల మనస్సులలో దూరి వాటిని కలుషితం చేస్తారు. వీరిని పారద్రోలగల శక్తి దేవునికే ఉంది. అందుకే ఆయనను పూజించాలి. కృతయుగంలో ఒకనొకనాడు రుద్రపత్ని పార్వతి, ఇంద్రాణి, శశి, యముని భార్య శ్యామల, అశ్వినులు, ఇల్లాలు, ఉష ఈ నలుగురు కలిసి బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఆయన ధ్యానంలో ఉండగా వీరు శృంగార రసాది దేవతలై ఆ రకమైన మాటలాడుకోసాగారు. బ్రహ్మ కనులు తెరిచి కోపించి, మీ ఈ అతిశయ శృంగార వాసనలు దేవకాంతలకు తగనివి కావు. మర్యాదనుల్లంఘించి మాట్లాడిన మీరు మానవలోకంలో 2 జన్మలు పొంది మానవులనే వరిస్తారు అని శపించారు. ఆ నలుగురు కిన్నులై బ్రహ్మకు నమస్కరించి వెనుకకు మరలి మేరు పర్వతంపై సమావేశమై సామాన్య మానవులతో కలిసి జీవించడం దురదృష్టకరమని భావించి సర్వవ్యాపి అయిన వాయుదేవునితో కలిసి భూలోకంలో కాపురం చేసిన తమ దివ్యత్వం చెడదని నిశ్చయించుకొని భారతీదేవి కోసం తపస్సు చేశారు. సరస్వతీదేవి, భారతీదేవి, శ్రీవాణి ఈ 3 బ్రహ్మ భార్య యొక్క స్వరూపాలే. వీరొక 1000 సంవత్సరాలు మేరు పర్వత శిఖరంపై తపించాక ఆమె దర్శనమిచ్చి ఇలా అంది: మొదటి జన్మలో మీరంతా శ్రీకృష్ణుని భార్యలుగా జన్మిస్తారు. ఆ జన్మలో మీరు ఆయన అనుమతితో తపస్వినులుగానే జీవిస్తారు. 2వ జన్మలో భర్తకు ద్రోహం చేసి పరపురుషుని సాంగత్యాన్ని అనుభవించిన మీ భర్తగాను ఆ పరమపురుషునిగాను వాయుదేవుడే జన్మిస్తాడు. మీకు దోషం అంటదు. నేను విష్ణుదేవుని ప్రార్థించి ఆయన ద్వారా మీ శాపానికి విమోచనాన్ని తెలుసుకున్నాను. ఈ విధంగా వారు భూలోకంలో 2 జన్మలెత్తి శాపకాలాంతములో మరలా వారి వారి లోకాలకు వెళ్ళారు. జాంబవతి గురువైన జైగీషప్యుడు ఇలా చెప్పసాగాడు: అమ్మాయి, ఈ వెంకటాచలము పరమ పవిత్రం. ఈ కొండనెక్కుతున్న భక్తులు భగవద్గీతను చదువుతూ శ్రీనివాసుని స్మరిస్తూ ఉంటే వారికి దేహాంతంలో ముక్తి నిశ్చయమే. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారి ఆనందానికి అంతము అవధులు ఉండవు. శాలగ్రామాన్ని చేతబట్టుకుని ఈ గరుడ పురాణాన్ని వింటూ ఈ కొండనెక్కిన వారికి మొత్తం తీర్థయాత్రలన్నీ చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ కొండనెక్కుతున్నప్పుడు ఆనందంగా దేవుని స్తుతిస్తూ నవ్వు మొగాలతో ఉండాలి. అలసట కొద్దీ చిరాకు పడుతూ తన తోటి వారిని తిడుతూ కొండనెక్కరాదు. తరువాత గురుదేవులు జాంబవతి కోరగానే బ్రహ్మాదులకు శ్రీనివాసుడెలా దర్శనమిచ్చాడో చెప్పసాగాడు. ఒక అలౌకికమైన కాంతిపుంజం శ్రీనివాసుని శరీరమును ఆవరించి ఉన్నట్లుగా వారు చూడగలిగారు. రుద్రదేవునికి శ్రీనివాసునిలో 1,00,000 మంది సూర్యుల కాంతి కనిపించింది. ఆయనలో ఋషులకు సూర్యచంద్రులిద్దరూ గోచరించారు. తేజోమండలంగా సన్యాసులకు పాలవలే లౌక్యులకు ఆయన కనిపించాడు. కలియుగంలో సామాన్య భక్తులకు ఆయన దివ్యమంగళ విగ్రహం రాతితో చెక్కినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వారిలో రజస్తమో గుణాలే అధికంగా ఉంటాయి. నిజమైన భక్తుల సత్వగుణ సంపన్నులై ఏ యుగములోనైనా శ్రీనివాసుని ఈ కొండపై ప్రత్యక్షంగా దర్శించి తరించగలరు. నిజమైన భక్తులను గూర్చి అడిగిన జాంబవతికి ఆయన ఇలా చెప్పాడు: భక్త శిఖామణి అయిన ప్రహ్లాదునికి దైవతము శ్రీనివాస నారసింహుడు అన్నమయ్యకి వెంకట నారసింహుడైనట్లుగానే ఆయన ఇక్కడే శ్రీనివాసుని సేవించి ప్రపంచాధిపత్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొందగలిగాడు. పరాశరుడు శ్రీనివాసుని కొలిచి విష్ణుదేవుని వ్యాసరూపం నా కొడుకుగా పొంది ఆత్మజ్ఞానాన్ని ఆ విష్ణు స్వరూపాన్ని ద్వారానే పొంది ఇక్కడే తపస్సు చేసి ముక్తి నొందాడు. నారద మహర్షి శ్రీనివాసుని తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్మరించనారంభించాడు. తరువాత
బ్రహ్మానందనునిగా, శాశ్వత లోక కళ్యాణకర్తగా, చిరంజీవిగా ఇప్పటికీ సుజనుల నాల్కలపై వెలుగుతున్నాడు. అంబరీషుడు శ్రీనివాస భక్తుడు. దుర్వాసుని శిష్యుడై జ్ఞానసాగరుడై ఆ మహర్షి శాపాన్ని తన శరీరంలో ఆ సమయానికి ప్రవేశించి విష్ణువే భరించున్నట్లు చేయగలిగినంత మహాభక్తుడు. ఇతడు కూడా ఈ కొండపైనే ముక్తి నొందాడు. ముచకుందుడును శ్రీనివాస భక్తుడు, శ్రీరాముని పూర్వీకుడు. ఆయన దేవదానవ యుద్ధంలో పాల్గొని సన్యసించి విష్ణుతత్వాన్ని బాగా ఆకళింపు చేసుకొని ఈ కొండ గుహలోనే తపస్సు చేశాడు. శ్రీకృష్ణుని తరుముకొస్తూ కాలయవనుడు అతనిని కాలితో తన్ని ఇతడు కనులు తెరవగానే తన పాపాగ్నిలో తానే కాలిపోయాడు. శ్రీకృష్ణుడు ముచకుందునికి మోక్షమిచ్చాడు. పుండరీకుడు తండ్రి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని పూజించి మోక్షాన్ని పొందాడు. విశ్వామిత్ర, ఔర్వ, కుచ్చ, మరీచి, అత్రి, పులహ, క్రతు, శక్తి, వశిష్ఠ, గౌతమీయ, పులస్త్య, భరద్వాజ మహర్షులిక్కడికి వచ్చి శ్రీనివాసునికై తపమనర్చి ఆయన సాక్షాత్కారాన్ని పొందారు. చివరికి విష్ణుమూర్తి గుండెపై తన్ని అహంకార నయనాన్ని పోగొట్టుకొని ఆయన శ్రీనివాసుడై ఇక్కడికి రావడానికి కారణమైన భృగు మహర్షి కూడా వెంకటాచలంపై తన తపమునర్చి స్వామి కరుణకు పాత్రుడైనాడు. వెంకటేశాగమనం తెలుసుకుందాం. జాంబవతి ప్రార్థన మేరకు శ్రీ వెంకటేశాగమన విజ్ఞానాన్ని వచింపసాగాడు జైగిష్యవ్యుడు. హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని ఉద్ధరించిన పిమ్మట వరాహావతారంలోనున్న శ్రీహరికి ఈ భూమిపై తాను భక్త సులభుడై నిలిచి అందరికీ దర్శనమివ్వాలనే ఇచ్చ కలిగింది. విష్ణు స్వరూపంగా కాకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమివ్వాలనే సంకల్పం కలిగింది. వైకుంఠం నుండి మరలా దిగివచ్చి గరుడుని శేషుని తోడుగా తెచ్చుకొని సువర్ణముఖిరి నుండి శ్రీకృష్ణవేణి దాకా పరుచుకొని యున్న మనోహర ప్రాంతంలో అవతరించాడా అత్యంత కృపాళువు. శేషుడు, గరుడు శేషాద్రిగాను గరుడాద్రిగాను స్వామి సంకల్పం మేరకు నిలిచి నేటికి పూజలు అందుకుంటున్నారు. కొండలకు ఒక చివర శ్రీశైలాన్ని, మధ్యలో అహోబలాన్ని, ముఖద్వారం వద్ద శ్రీనివాసుని మహావిష్ణువే స్థాపించాడు. కోరికలు తీర్చేటి కొంగు బంగారమై కొండలేటిని నడుమ ఏనాడో కృతయుగంలోనే కొలువు తీరాడు. శ్రీనివాస రూపంలో మహావిష్ణువు ఎవరేది కోరుకున్నా అతి సులభ తపస్సుకే ప్రసాదించే కొండ కాబట్టి దీనికి చింతామణి అనే పేరు సార్థకమయ్యింది. ఈ పర్వతంలో చాలా సరస్సులున్నాయి. అందుకే దానిని పుష్కరాద్రి అని కూడా అంటారు. వైకుంఠం నుండి దిగిన ఈ కొండ బంగారు కాంతులను వేలార్చుతుంటుంది. కావుననే దీనిని కనకాద్రి అని కూడా అంటారు. వైకుంఠం అనే పేరు కూడా ఉంది. అమృతంతో పాటు అన్ని సంపదలను ఇచ్చే కొండ కాబట్టి దీనిని వెంకటాద్రి అని అంటారు. ఈ వెంకటాచలాన్ని వర్ణించడానికి కానీ దీని మహత్యాన్ని కొనియాడడానికి కానీ సామాన్య మానవులకు ఎలాగూ సాధ్యం కాదు. ఆ చతుర్ముఖ బ్రహ్మకు కూడా అసాధ్యమే. ఈ కొండను రోజూ దర్శించే వారి కోరికలన్నీ తీరుతాయి. అంగవైకల్యాలన్నీ పోయి అంగాలు చక్కబడతాయి. ఈ కొండ అందాన్ని చూసి శ్రీమన్నారాయణుడే మురిసిపోయి లక్ష్మితో సహా వైకుంఠం నుండి దిగివచ్చి ఇక్కడ ఈ స్వామి పుష్కరిణీ తీరాన నివసించాడు. దీనికి వాయవ్య దిశలో వాయుతీర్థముంది. ఇక్కడికొచ్చే వారంతా ఇందులో స్నానం చేసి తమ భక్తిని విష్ణువుకి తెలపవలసినదిగా వాయుదేవుని ప్రార్థిస్తారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ఇక్కడి మధ్య తీర్థంలో రుద్రాది దేవతలు స్నానం చేసి వెళతారు. అందుకే ఆ సమయంలోనే ఇక్కడ స్నానం, పూజ గావించడం బహుపుణ్యప్రదం. ఇక్కడ భాగవతం పుస్తకాన్ని దానం చేస్తే చాలా మంచిది. శ్రీనివాసుని ఉత్తర దిశలో చంద్రతీర్థమున్నది. దేవతల కోసం చంద్రుడిక్కడ నిత్యము వెలుగుతుంటాడు.
ఇక్కడే సర్వమంగళాలను కోరి తూర్పు వైపు తిరిగి శాలగ్రామాన్ని దానం చేస్తారు. అలాగే కలియుగంలో మిక్కిలి అరుదైన దదివామన దానాన్ని ఇక్కడే చేయాలి. దీనిని మించిన దానం లేదు. ఈ స్వామి గుడి ఈనాటికి కర్ణాటకలో ఉంది. అక్కడ పెరుగుని నైవేద్యంగా పెడతారు. భాగవత స్తోత్రాలన్నీ ఉన్న హితోక్తి గ్రంథంలో దదివామన స్తోత్రం కూడా ఉంది. దదివామన దానాన్ని ఎలా చేయాలంటే, బార్లి మొక్కంత పొడవున్న విగ్రహాన్ని త్రివిక్రమావతారం ఆకారంలో మలచి గుండ్రంగా నీలంగా చూడగానే ఆనందం కలిగించేలా తయారు చేసి దానిని 2 చక్రాలపై 5 గోపురాల మధ్య పెట్టాలి. అడవి పూలతో అలంకరించాలి. దీనిని దానం చేస్తే లక్ష్మీనారాయణ విగ్రహాన్ని దానం చేసిన ఫలం దక్కుతుంది. అలాగే ఈ తీర్థంలో మునకలిడి విష్ణు వరాహ విగ్రహాన్ని, భూవరాహ విగ్రహాన్ని దానం చేస్తే గొప్ప భవిష్యత్తు ఉంటుంది. శ్రీనివాసునికి ఈశాన్యంలో ఒక పరమ పవిత్రమైన తీర్థం ఒకటి ఉంది. దీని పేరు రుద్రతీర్థం. పరమశివుడు ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని పూజిస్తుంటాడు. శ్రీనివాసుడు అక్కడక్కడికి వెళ్ళి స్నానం చేసి శివుడికి నమస్కరించి మరలుతుంటాడు. ఇక్కడే లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం కూడా ఉంది. గండిక శిలతో ఇటువంటి ప్రతిమను తయారు చేసి దానమిచ్చిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో బ్రహ్మతీర్థం ఉంది. తూర్పు వైపు ఇంద్రతీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేసి శాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానమిస్తే బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. పశ్చాత్తాపానంతరమే ఇక్కడే సీతారామ విగ్రహం ఉంది. దీనిని సేవించిన వారిని కలి ఏమీ చేయలేడు. స్వామికి ఆగ్నేయంలో వహ్ని తీర్థం ఉంది. అక్కడ వాసుదేవ విగ్రహాన్ని కానీ శాలగ్రామాన్ని కానీ దానమిచ్చిన వారి జోలికి కలి పోలేడు. ఇలా అన్ని దిక్కులలో మూలలలో పవిత్ర తీర్థాలున్నాయి. అక్కడికాయా దిక్కులలో ఆయా దిక్పాలకులకు వచ్చి స్వామిని పూజిస్తారు. స్వామి పుష్కరిణి పరమ పవిత్రమైన తీర్థం. సాక్షాత్ గంగమ్మ తల్లే ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని దర్శించి పుష్కరిణి పవిత్రీకరించి వెళ్తుంటుంది. ఈ తీర్థంలో స్నానం చేసి శ్రీనివాసుని దర్శించి కన్యాదాన సహితంగా కూతురి పెళ్లి చేసిన వారు సకుటుంబంగా సర్వసుఖాలను పొందగలరు. ఇక్కడ శాలగ్రామ దానం చేసిన వారికి అక్షయ ఫలాలుంటాయి. స్వామి పుష్కరిణిలో మంత్ర సహితంగా స్నానం చేసి బ్రాహ్మణులకు శయ్యాదానం చేస్తే గొప్ప సత్ఫలితాలుంటాయి. ఇక్కడ కపిలదేవును దానమిచ్చిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ నివాసముండి ఈ పుష్కరిణిలో 21 రోజుల పాటు 7 సంధ్యలలో స్నానం చేసి పూజించిన వారికి శ్రీనివాసుని దర్శనమే లభిస్తుంది. జాంబవతికి తీర్థయాత్రలో ఒక నది కనిపించింది. గురువుగారిని అడుగగా ఆయన ఇలా చెప్పారు: అమ్మ, ఇది సర్వపాప వినాశకరమైన నందా నది. ఇందులో స్నానం చేసిన వారి పాపాలను కడిగేసి వారి కనుల ముందే ఇది నల్లగా మారిపోతుంది. వెంటనే శ్రీనివాసుని ప్రార్థించి మరలా స్వచ్ఛత నొందుతుంది. దీనికి గొప్ప చరిత్ర ఉంది. గురుపత్ని గమనం వల్ల కలంకితుడైన చంద్రుడు అహల్యను అన్యాయంగా అనుభవించి శప్తుడైన ఇంద్రుడు మద్యపాన దోషం వల్ల పాపి అయిన శుక్రుడు బ్రహ్మ తలను నరికేసి బ్రహ్మహత్యా పాతకానికి గురి అయిన రుద్రుడు దానమిచ్చిన ద్రవ్యాన్ని మరలా గ్రహించి తపస్సు చేసిన నాగరాజు బంగారాన్ని అపహరించి కీర్తి చెడిన బలిచక్రవర్తి నైమిషారణ్యంలో పురాణం చెప్తున్న సూత మహర్షి తనకు లేచి నిలబడి నమస్కారం చేయలేదని అలిగి ఆయన తలను నరికేసిన బలరాముడు ఈ నందాతీర్థానికి వచ్చి స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని శ్రీనివాసుని పూజించి ఆయన కరుణించిన తర్వాతనే మరలా విష్ణు దర్శనానికి అర్హులయ్యారు.
గరుడ, బ్రహ్మ నుండి ధర్మం ఉద్భవించగా అధర్మమే సూర్యునిలో ప్రవేశించి అతని పుత్రుడిగా ఉదయించడం జరిగింది. ఆ పుత్రుడే యమధర్మరాజు. ఆ యమధర్మరాజుకి నిజానికి 2 పేర్లు. పాపులకు శిక్ష వేయునప్పుడు ఆయన యమరాజు, పుణ్యులను ఊర్ధ్వలోకాలకు పంపించునప్పుడు ఆయన ధర్మరాజు. హరిపాదాల నుండి పుట్టిన గంగ 4 రూపాలలో ప్రసిద్ధి చెందింది. జనేంద్రుడను ప్రముఖ దైవ వైద్యునికి భార్యగా ఆమె అభిషేచని అనే పేరుతో జన్మించింది. సుషేణుడను వానర వీరునికి భార్యగా సుషేణ నామాన్ని ధరించింది. శంతనుని భార్యగా గంగయ్యను పేరుతోనే నివసించింది. మండూకుని పత్నిగా మాండూకిని అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. చివరగా మనిషి ఏ సమయంలో ఏం చేస్తే హరి సంతోషిస్తాడో విను. పొద్దున్నే మేల్కొనాలి, లేస్తూనే హరినారాయణ అనాలి. తరువాత తులసికి నమస్కరిస్తూ లక్ష్మి విష్ణువులను అపానవాయు పోయే వేళ కేశవనామాన్ని శరీరాన్ని నీటితో పరిశుభ్రం చేస్తూ త్రివిక్రమనామాన్ని దంతధావన వేళ హరిచంద్ర నామాలను నోరు కడుక్కుంటూ మాధవనామాన్ని ఆవును నిమురుతూ గోవర్ధన గిరిధారి నామాన్ని పాలు పితుకుతూ గోపాల వల్లభ నామాన్ని దూడ పాలు తాగుతున్నప్పుడు బాలకృష్ణ నామాన్ని మజ్జిగ చిలుకుతున్నప్పుడు హరినామాన్ని సాయం సంధ్యలలో రామనామాన్ని దైవిక శార్థవేళలో అచ్యుత అనంత గోవింద నామాలను ప్రాణాయామంలో అనిరుద్ధ నామాన్ని నీటిని అగ్నికి సమర్పిస్తున్నప్పుడు వాసుదేవనామాన్ని స్మరించాలి. ఇలా ఈ పుష్కరిణి ప్రసంగాన్ని హరినామస్మరణ వేళలోనూ విన్నవారు ధర్మం వైపు ఆకర్షితులు అవుతారు. శ్రీకృష్ణదేవునికి నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని తన పేరిటనున్న పురాణంలో ప్రముఖమైన దాన్ని చదువుతూ గరుడు వైకుంఠం వైపు సాగిపోయాడు. అదే శ్లోకాన్ని పఠించి సూత మహర్షి శౌనకాదులను ఆశీర్వదించి తన మార్గంలో వెడలిపోయాడు. ఆ శ్లోకం ఇది: అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. మన తిరుపతి స్వామి కథలా లేదు కదా, ఆ మాటే వాడబడలేదు. పైగా పద్మావతి ఊసే లేదు. ఎందుచేతనంటే తిరు అనేది 6వ మాట. శ్రీకృష్ణుని కాలం నాటికి ఆ భాష స్వరూపం ఎలా ఉండేదో తెలియదు. అలాగే శ్రీకృష్ణుని కాలం నాటికి ఇంకా పద్మావతమ్మ, ఆకాశరాజు, శ్రీనివాసుని జీవితంలో ప్రవేశించి ఉండరు. సూత మహర్షి చిరంజీవి కాబట్టి వెంటనే అశ్విని దేవతలు దిగివచ్చి ఆయన తలను అతికించారు. బలరాముని మాత్రము వృత్తిరీత్యా బ్రాహ్మణుడైన సూత మహర్షిని సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం ముట్టుకుంది. ఈ సందర్భంలోనే రేణుక అనే దేవత పేరు 2 మార్లు వచ్చింది. ఈమె జమదగ్ని భార్య కాదు. ఇప్పటికీ కొందరు కోయదొరల్లో రేణుకాదేవి ఉపాసకులు ఉన్నారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. సమగ్ర గరుడ పురాణం సర్వం సంపూర్ణం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి. శుభం.